అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి లీలలు కూడా బయటకు వస్తున్నాయి. మా అన్నయ్య ఎవరికి చెప్పలా, నిజమా? ఆన్ రికార్డ్. చెప్పండి. అయ్యా రాజాది రాజా అరుణాచల, నువ్వు బయలుదేరన్నా. కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించగా నాయన, నువ్వు బయలుదేరు. అన్నిటికంటే ఎక్కువ అంటే ఒక దేవుడికి భక్తురాలికి ఉంది సంబంధమా అనుకోవచ్చు. నాకు దేవుడే అతను నా దృష్టిలో. ఇదేంటో అయితే అరే నీ అబ్బా. ఎందుకంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ తువార్డ్ శ్రీనివాస్ గారు చాలా ఉన్నాయి. దేవుడు దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అనేట్టు మాట. అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ యుగ పురుషులుగా, ఇప్పుడు నెక్స్ట్ తువార్డ్ శ్రీనివాస్ అలాగ అవుతారేమో. నందమూరి తారక రామారావు గారు ఈ భూమి మీద ఒక దేవుడు. ఎన్టీఆర్ యుగ పురుషులుగా, ఇప్పుడు నెక్స్ట్ తువార్డ్ శ్రీనివాస్ అలాగ అవుతారేమో. అంత మంచి వ్యక్తి అతను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అంత మంచి క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే మంచిది. దువ్వాడ శ్రీనివాసరావు దేవుడు, మీరు భక్తురాలు. ఆఫ్ కోర్స్ నిజం. భక్తులకి దేవుడు ఉన్నాడు, ఆ పాపకి పెందుత్తి బాబు ఉన్నాడు తెలుసా? నిన్ను కొట్టడానికి నేనున్నాను రా. దేవుడు భక్తురాలు అంటే మన నిత్యానంద స్వామి కూడా గుర్తుకొస్తాడు. నిత్యానంద స్వామి కూడా గుర్తుకొస్తాడు నాకు. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు తెలియదండి, నేను స్వామీజీని అవన్నీ. ఒకటి బాధపడకు. ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరి పేరు ఏకాంతంగా గడిపారు. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. అడల్టరీ, వ్యభిచారం. శ్రీనివాసు మంచి చేసి చూపిస్తాడు అన్నాడు. ఇప్పుడు మంచిగా చేశాడు, మంచం వేసి చూపిస్తాడు. ఇప్పుడు మంచం వేసి చూపిస్తాడు. అతని మీద ఇలాంటి ఫాల్తూ నిందలేసి ఎంత బ్యాచ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని నేను ఈ 2 years కూడా బయటకు రాలేదు. ఆధారం లేనటువంటి ఆడబిడ్డ, మొగుళ్ళు లేనటువంటి ఆడబిడ్డకు ఆశ్రమం ఇచ్చినాడయ్యా. ఆర్పి గారు మంచి మంచి కట్టుబాట్లు సార్. కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? మా పేరెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి. రోజు అడ్డమైన తిట్లు తిరుగుతున్నా నీకు సిగ్గు, శరము, చీవు, నెత్తురు ఏమి లేవా? ఏం చేయను, కన్నవాళ్ళు నన్ను అలా పెంచలేదే. మేము వ్యభిచారం చేస్తున్నాం. నేను దువ్వాడ శ్రీనివాస్ అని డైరెక్ట్ చెప్తుంది. వైసీపీ లీడర్ అట ఆమె. ఏ సమాజంలో ఉన్నామండి? వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 years గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తున్నాను తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలు అయ్యాయి తెలుసా? ఇండియాలో ప్రతి బెంగాల్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వీళ్ళందరూ వ్యభిచారులే. ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. రామకృష్ణ గారు నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారులకు నాయకుడు. ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు? ఆయన మీ కంటికి ఎందుకంత చీప్ గా కనిపిస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి లీలలు మా అన్న లీలలు బయటకు వచ్చున్నాయి. అది ఆయన పర్సనలు, నీకేమిటి మధ్యలో? అరే ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. విజువల్స్ పంపించా. ఆ రోజు మీరు విజువల్స్ చేసి సీమరాజు ఆ రోజు చెప్పినాడు, ఈ రోజు వచ్చినాయని చెప్పి మీరు పంపించండి. ఇది రికార్డ్ చేసుకోండి. చాలా ఫస్ట్ బ్రేకింగ్ మీకే. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకా సేపట్లో చూడండి, ఇంకా సేపట్లో చూడండి. పెద్ద ఆరోపణ ఇది. ఆన్ రికార్డ్. మాజీ ముఖ్యమంత్రి. ఆన్ రికార్డ్ సార్. మాజీ ముఖ్యమంత్రి. ఆన్ రికార్డ్ అండి. అయ్యో నా కర్మిలా కాలిందేంటి? మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడు చిత్రవత్ చేస్తున్నాడు. చేస్తున్న ఆరోపణలు చాలా పెద్దవి. ఎస్, తప్పకుండా నేను చెప్తున్నా కదా, తప్పకుండా. రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. బాస్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. 1 minute ఆశీర్వదించండి మావయ్య.